నమస్తే, డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, కేబుల్ ఆపరేటర్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ బాటలోనే సీఎం చంద్రబాబు పయనిస్తున్నారన్న నారా భువనేశ్వరి. త్వరలో కార్గో విమానాల్లో కూరగాయలు, పండ్లు సరఫరా సదుపాయం రానుందని వెల్లడి. సీఎం అనుమానించినట్లు రాజధానిలో కుట్రకోణం నిజం. వాచ్మ్యాన్ పైపులకు నిప్పంటించినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఒంగోలులో పలుచోట్ల సీతారాముల కళ్యాణం, హాజరైన భక్తజనం. పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయమని, కూడు గూడు గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారని నారా భువనేశ్వరి తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలు దేశమంతా అమలవుతున్నాయని, ఎన్టీఆర్ బాటలోనే సీఎం చంద్రబాబు పయనిస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు P4 పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. త్వరలోనే కార్గో విమానంలో ఇక్కడ రైతులు కూరగాయలు, పండ్లు, పూలు వంటివి తీసుకెళ్లి విక్రయించే సదుపాయం రానుందన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖం రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ PS మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిగం ఉదయ్ కుమార్, రెస్కో చైర్మన్ ప్రతాప్, టీడీపీ నాయకుడు శాంతారాం తదితరులు పాల్గొన్నారు. మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రియగుం స్మరామి. జాతవేదశేషనవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషతత దుర్గాని విశ్వానావే వసంతం ధరితాత్యగ్నిః తామగ్ని. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రియగుం స్మరామి. జాతవేదశేషనవామసోమరాతి వెంట నిలబడినావు రాజధాని ప్రాంతంలో రాయపూడి సమీపంలో పైపులకు కాపలాదారుడు రాము నిప్పు పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతడిని 2 రోజులుగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. పైపులకు నిప్పు పెట్టడానికి కారణాలేమిటి? అందుకు ఎవరైనా ప్రోత్సహించారా? కుట్ర ఏమైనా ఉందా అన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో ఆధారాల సేకరణ, సాంకేతిక అంశాల విశ్లేషణ,
పలు మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా కాపలాదారు కేంద్రంగా విచారణ చేపట్టి కేసును కొలికి తెచ్చినట్లు సమాచారం. ఘటనానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. ఘటనాస్థలికి సెక్యూరిటీ గార్డు రామును తీసుకెళ్లి ఈ నెల 23న రాత్రి ఏం జరిగింది అన్న విషయాన్ని మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కొన్ని విషయాలు నిర్ధారించుకున్నారు. ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు కోట్ల రూపాయల విలువైన పైపులు కాలిపోవడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కారణాలు అన్వేషించి బాధ్యులను గుర్తించడానికి గుంటూరు అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. పైపులకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు రాము నుంచి వివరాలు సేకరిస్తుండగా అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించారు. సిట్లోని 4 బృందాలు పలు కోణాల్లో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేశాయి. ఘటనాస్థలిలో సాక్షుల విచారణ, పక్కనే కార్మికుల క్యాంపులో ఉన్న వారి వివరాల సేకరణ, సెల్ ఫోన్ కాల్స్ డేటా, అనుమానాస్పద వ్యక్తులను విచారించడంపై దృష్టి సారించారు. పైపులు కాలిపోయిన సమయంలో టెలిఫోన్ టవర్ డంప్పై ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీ గార్డు సమీప గ్రామం వ్యక్తే కావడంతో అక్కడా విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సిట్ దర్యాప్తు అధికారి రవికుమార్, తుళ్లూరు సిఐ కె శ్రీనివాసరావు సిట్ బృందంతో తుళ్లూరు స్టేషన్లో సమావేశమై దర్యాప్తుపై చర్చించారు. శ్రీరాముని ఉత్తమ గుణగణాలు మనందరికీ ఆదర్శనీయం, అనుసరణీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. వసంత నవరాత్రుల చివరి రోజు చైత్రశుద్ధమి నవనాడు శ్రీరామనవమి పండుగను దేశ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముడిగా జన్మించిన రోజే శ్రీరామ నవమి అని మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. దేవతలను బాధలు పెట్టిన రావణాదులను సంహరించడం కోసమే కాక మానవులకు మంచిని తెలియచేసేందుకు శ్రీరామునిగా జన్మించాడని చెప్పారు. ప్రజలు సీతారామచంద్రులను ఆదర్శంగా తీసుకుని జీవించాలని, ఈ పండుగను భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. శ్రీరామనవమి పండుగ అంటే శ్రీరామచంద్రుడికి ఒక కళ్యాణం జరుపుకుంటాం. అందులో కుటుంబం అందరూ కూడా పాల్గొంటాం అనే ఉద్దేశంతోనే ఈ సీతారాముల కళ్యాణం అనేది వాడవాడలా కూడా జరుగుతున్న పండుగ ఇది. శ్రీరామనవమి అంటే భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకునే పండుగ ఇది. కుటుంబం అంతా కూడా గ్రామాలుగా అంటే నగరాల నుంచి గ్రామాలకు కూడా వచ్చి, వాళ్ళందరూ కూడా పట్టణాల నుంచి కూడా గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా జరుపుకునే పండుగ ఇది. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకుంటూ శ్రీరామచంద్రుడు సీతారామచంద్రుల కళ్యాణం అనేది చక్కగా కనులకు విందుగా, ముఖ్యంగా చెప్పాలంటే భద్రాచలంలో రామచంద్రయ్య స్వామి ఆయనకి జరుగుతున్న సీతారామ కళ్యాణం అంటేనే అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణం అది. కళ్యాణాన్ని సీతారామచంద్రుల కళ్యాణం అనేది అన్ని ప్రాంతాల్లో, ఒంగోలులో కూడా, ప్రకాశం జిల్లాలో అందరూ కూడా చక్కగా జరుపుకోవాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. నమస్కారం. ఒంగోలు సీతారాంపురం కొండపై ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రుల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేస్తారని ఈవో రావెళ్ల శివశంకర్ తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని కోరారు.
ఒంగోలు మామిడిపాలెం కొండ మీద వేయించేసిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబోతున్నది. తర్వాత అనాదిగా కూడా ఈ సీతాలక్ష్మణ హనుమత్ రామచంద్ర స్వామి వారి కొండకి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. ఆ రోజుల్లో స్వామికి 250 సంవత్సరాల నాడు స్వామివారికి ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి దేదీప్యమానంగా జరుగుతూ వచ్చింది. తర్వాత నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు జరిగినాయి. అంటే ప్రతి నెల ఉత్సవ కార్యక్రమం, పండుగలు అన్నీ. తర్వాత ప్రత్యేకంగా సప్తాహ్నిక బ్రహ్మోత్సవం జరిగేది. ఈరోజు నగరోత్సవం ఇది 50 సంవత్సరాల కిందట ఇట్లాగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు. అలాగే మళ్ళీ పునర్నిర్మించాలని ఈవో గారి ప్రోద్బలంతో, ప్రసన్న గారి ప్రోద్బలంతో, ఈ ఏసీ గారి ప్రోద్బలంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ కీర్తిశేషులు కవర్త శ్రీనివాసరావు గారి కుటుంబం ముందుకొచ్చి ఈ ఖర్చంతా బరాయించి కార్యక్రమాలు విజయవంతం చేయండి, భక్తులు సహాయ సహకారాలు తీసుకోండి, నీతి నిజాయితీగా ఈవో గారు ముందున్నారు కాబట్టి మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయమని రేపు సాయంత్రం జరగబో కళ్యాణానికి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అందుకలడిందు లేడు సందేహము వలదు, ఎందెందు వెతికినా శ్రీహరి అందందే కాడన్నట్లు మనకి అనాది కాలం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు కొండల మీద భక్తుల సేవ కోసము వెలిసి ఉన్నారు. అందరికీ కూడా జగమంతా ఆయన నిండి ఉన్నాడు. అలాంటి మహానుభావుడి కళ్యాణం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ అభిమానులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ విజయ్ కృష్ణకు ఫిర్యాదు చేశారు. సుహేల్ అబ్దుల్లా అనే వ్యక్తి సేస్ సుహేలా అనే ఐడితో ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, నందమూరి బాలకృష్ణను అవహేళన చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యేపై అనుచిత, అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలయ్య ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి శ్రీనివాసులు, ఒంగోలు నగర ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు కాటగడ్డ వంశీ, హనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యామల బాలకృష్ణ, బెజవాడ మురళీకృష్ణ తదితరులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అటు బసవతారకం హాస్పిటల్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యేగా 3 సార్లు కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఆల్రెడీ పద్మభూషణ్ కూడా తీసుకుని ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ షహేల్ అహ్మద్ అనే అతను ప్రెస్ నోట్లలో స్టాండప్ కమెడియన్గా చేసుకుంటూ అతను వృత్తి అతను చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అతను వ్యంగ్యాస్త్రంగా మా బాలయ్య బాబు గురించి మాట్లాడాడు. అందుకని ఈరోజు మేము అందరం కలిసి మా ఒంగోలులో తాలూకా పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అతను మరి అసెంబ్లీకి తాగొచ్చాడని చెప్పేసి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతను ఏదో దగ్గరుండి చూసినట్టుగానో లేకపోతే ఏదో చేసినట్టుగానో ఆ విధంగా మాట్లాడి కావాలని కించపరచడం అనేది అది మంచి విషయం కాదు. ఇలాంటి మరలా ఎవరు కూడా ప్రవర్తించకుండా అతని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కనీసం యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక కనివిప్పు కావాలి. మేము ఈరోజు కంప్లైంట్ పెట్టడం ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని అసెంబ్లీకి తాగెళ్తాడనేటువంటి నిరాధారణ ఆరోపణ చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము అందరం నందమూరి అభిమానుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై మేము చట్టపరమైన అనేకమైన చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ గారికి వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అభిమాన సంఘాల తరఫున. గౌరవ శాసనసభ్యుని మీద, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ గ్రహీత మీద అలా హేళనగా, అవమానకరంగా, నిరాధారంగా అసెంబ్లీకి తాగి వచ్చాడని చెప్పడం చాలా తీవ్రమైన ఆరోపణ. అది అసెంబ్లీ స్పీకర్ కానీ, అసెంబ్లీ గౌరవ కార్యదర్శి కానీ వారు తాగి వచ్చినట్టుగా లేదంటే ఇతరత్ర కానీ ఎక్కడ చెప్పబడలేదు. మరి ఇతనికి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో, ఇలాంటి అసభ్యకరమైన, అవమానకర, నిరాధారాలకు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సీఏ గారు కూడా వెంటనే స్పందించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలు అన్నవరప్పాడులో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. బోడా రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకులు సాయి కళ్యాణి శాస్త్రోక్తంగా జరిపించారు.
కోనూరి రంగారావు, ప్రమీల కోటేశ్వరరావు, శ్రీలలిత, మోహన్ రావు, రాధిక, రమణయ్య, రమాదేవి, కిరణ్, రజని, ఆంజనేయులు, విజయ దంపతులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్ష ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అన్నవరపాడు 4వ లైన్ పవర్ ఆఫీస్ వెనకాల పార్క్ దగ్గర శ్రీరామ కళ్యాణం ఇక్కడ అందరూ అనుకొని కళ్యాణం చేయటం జరిగినది. దీనికి అందరూ సహకరించినారు. అందరూ లక్ష్మీ విజయ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ వినాయక ఉత్సవం కానీ ఇక్కడ ఏది జరిగినా ఈ కమిటీ తరపున ప్రతి ప్రోగ్రాం అందరి సహకారాలతో జరుగుతున్నది. అట్నే మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా ఆయన కూడా ఆరోగ్యాలు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న హీరో రామ్ చరణ్ మరింత ఉన్నతంగా ఎదగాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. మెగా సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఇటీవల చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పటికీ ఎంతో ధైర్యంతో తాను తిరిగి త్వరలో సినిమా షూటింగ్లోకి వస్తానని చెప్పటం మెగా హీరో రామ్ చరణ్ మనోధైర్యానికి నిదర్శనమని అన్నారు. త్వరగా కోలుకొని మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. అయినాబత్తిన ఘనశ్యామ్, బెల్లం సత్యనారాయణ, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కరీముల్లా, పసుపులేటి శ్రీనివాసరావు, సాగర్, ప్రసాద్, సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పలువురు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్ఎండ్బి అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ మాగుంట సమీక్షించారు. అందరికీ నమస్కారాలు. మెగా ఫ్యామిలీలో చాలా స్పీడ్గా దూసుకెళ్తున్న యువ హీరో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానుల సంఘానికి ప్రెసిడెంటు షేక్ కరీముల్లా గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. చిరంజీవి గారికి వారసత్వం అంటే
రామ్ చరణ్ గారు వారసత్వాన్ని నిలబెట్టిన ఒక మంచి హీరో అతను. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ జరగడం కొంత డిస్టర్బెన్సే, కానీ మరలా నేను షూటింగ్కి వస్తాను, నాకు ఎటువంటి ఇబ్బందులు లేదనేది ఆ ప్రకటన ఇవ్వటం అంటే నిజంగా హీరో అంటే ఆ విధంగా ఉండాలనేది చూపించారు రామ్ చరణ్ గారు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బర్త్డే. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని పెద్ద సినిమా అందరూ కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అందువల్ల ఆయురారోగ్యాలతో రామ్ చరణ్ ముందుకు సాగాలి. ఈ సంవత్సరం అనేది ఇంకా ఎక్కువగా కూడా సినిమాల రిలీజ్ అనేది కూడా చేయాలి వారి పేరున తరఫునాన్ని కూడా కోరుకుంటూ బాగుంటు కుటుంబం వారి ఆయురారోగ్యాలు ఎప్పుడు కూడా ఆయన సుఖంగా కూడా బాగా ఎప్పుడు హీరోగా అంటే నిజమైన హీరోగా కూడా ఎప్పుడు ఆయన ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజున పెద్ద సినిమా షూటింగ్ చిన్నపాటి గాయం తగిలిన రామ్ చరణ్ మళ్ళీ గాయం నుంచి కోలుకొని ఆయురారోగ్యాలతో రేపటి నుంచి షూటింగ్లో పాల్గొంటున్నట్లు. ప్రాథమిక దశ నుండే విలువలతో కూడిన విద్యను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన 1,18,822 పుస్తకాలు ప్రకాశం జిల్లాకు వచ్చాయి. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 61,438 పుస్తకాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 57,384 పుస్తకాలు ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చాయి. ఇక్కడ నుండి జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఈ పుస్తకాలను అందించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో నుండి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు బోధిస్తారు. ఒంగోలు గాంధీ పార్కులో శ్రీరామనవమి సందర్భంగా వాకర్స్ జిమ్మేట్స్ సభ్యుల ఉత్సవం నిర్వహించారు. వాకర్స్ అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముల చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని చాటారు. కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా సామాజిక ఐక్యత కోసం తాము ఎప్పుడూ ముందుంటామని నిర్వాహకులు తెలిపారు. పైనం మల్లికార్జునరావు, ఏలూరు కొండలరావు, ఎస్తాన్ భాషల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నీలి శ్రీదేవి, బొడ్డు భారతి, అనూష, విజయ, రమాప్రసాద్, పద్మలత, ఇందు సుజన, రాజేశ్వరి, రత్నకుమారి, లక్ష్మి, పద్మ, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ పార్క్ వాచ్మెన్ రామయ్య వీరమ్మలను సత్కరించి దుస్తులు అందజేశారు. కొంత తెలియపరచడానికి కోసమని మహిళలు ఉంటాం, కానీ అలాంటి వారు కూడా మహిళలకు కూడా మనకు అవకాశం కలిపి ముస్లింస్కి పంచాం. మన మహిళా ముస్లిం వాళ్ళే గేట్ తీసి మనల్ని ఆహ్వానిస్తుంటారు. ప్రసాదాలు ఉన్నాయి, దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండండి. దాదాపు ఒక 15 టైమ్స్ వస్తుంది మనకి సిటీ కేబుల్లో, టీవీ ఛానల్లో. మనందరం వాళ్ళకి మన ప్రజలకి వాకర్స్కి శుభాకాంక్షలు చెప్పినట్టుగా శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు గాంధీ పార్కులో ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం కూడా ఈ శ్రీరామనవమి కూడా ఈరోజు 5 నుంచి మొదలుపెట్టాము. అందరు మహిళలు కూడా ఎంతో శ్రమ అనుకోకుండా అందరూ వచ్చారు. పురుషులు మహిళలు అందరూ వచ్చారు. వారికి కూడా అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాము. తర్వాత
వాచ్మెన్ దంపతులకి దుస్తులు పంచడం కూడా జరిగింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుర ప్రజలకు కూడా అందరూ శ్రీరాముడి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకర్స్ అండ్ జిమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు దగ్గర ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరగడం చాలా సంతోషకరము. ఈరోజు శ్రీరాముని యొక్క పుట్టినరోజు, మరియు అదేవిధంగా ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజు, మరియు సీతారాముల యొక్క కళ్యాణం జరిగేటువంటి రోజు. ఈ మూడింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడము ఎంతో సంతోషకరము. అలాంటి శ్రీరాముని యొక్క పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు మన వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ మనం ఘనంగా నిర్వహించాము. దీనికి ఉదయం నుంచే అందరూ తరలి వచ్చారు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, మన కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా చేశారు. శ్రీరామ ఉత్సవాలు బాగా జరిగాయి. శ్రీరాముడు అంతటి పుణ్యాత్ముడు జన్మించిన ఈ భారతదేశంలో మనం జన్మించడం మనకందరికీ గర్వకారణం. అలాంటి ఆదర్శమూర్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ మన ఈ పార్కులో వాకర్స్ అండ్ జిమ్మేట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. కొండపి అంబేద్కర్ కాలనీ ఎస్సీ కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పత్రాలు లేని 3 ఆటోలు, 65 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తెల్లవారుజామునే గ్రామానికి చేరుకున్న 2 సీఐలు, 5 ఎస్ఐలు, 60 మంది సిబ్బంది డ్రోన్తో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత వాహన యజమానులకు చట్టబద్ధమైన పత్రాలు చూపించాలని సూచించి పత్రాలు సమర్పించిన తర్వాత వాహనాలు తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలు కాపాడటం నేరాల నివారణ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. కందుకూరు, కొండేపి సీఏలు అన్వర్ బాషా, సోమశేఖర్, ఎస్ఐలు ప్రేమ్ కుమార్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. ధైర్యం అంటే మత్తులో పోవడం కాదు, కష్టాలను ఎదిరించి గెలవడం అని నేను నమ్ముతున్నాను. నా పరిసరాల్లో ఎక్కడైనా. అలాగే ఎస్సీ కాలనీలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయటం జరిగింది. ఈ గ్రామాలకు సంబంధించి ఎక్కడా కూడా ఈ గంజా గురించి, అలాగే గంజా అమ్మటం, అలాగే దాన్ని కన్జ్యూమ్ చేయటం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ అనే ఈగిల్ ఐజీ గారి, అలాగే డీజీగా ఆనబుల్ డీజీ సారు యొక్క ఉద్దేశాల మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. అలాగే మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు సారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన సిబ్బంది చేత ఇక్కడ ఈరోజు కొండపిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి, అలాగే వారి యొక్క ఏరియాలో కానీ, వారి యొక్క విలేజ్లో కానీ ఎక్కడా కూడా గంజాయిని కన్జ్యూమ్ చేయటం కానీ, అలాగే అమ్మటం కానీ చేయకుండా ఉండాలి. అలాగే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్కి తెలియజేయాలని. చీమకుర్తి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు ఇలపావులూరి శేష శ్రీధర శర్మ స్వామివార్లకు ఎదుర్కోల ఉత్సవాన్ని జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పుత్తూరు ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు, కోశాధికారి నారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అంటే వీళ్ళ నాన్న జనక మహారాజు తాత శ్రీ సీతానాంని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎన్టీఆర్ బాటలోనే సీఎం చంద్రబాబు పయనిస్తున్నారన్న నారా భువనేశ్వరి. త్వరలో కార్గో విమానాల్లో కూరగాయలు, పండ్లు సరఫరా సదుపాయం రానుందని వెల్లడి. సీఎం అనుమానించినట్లు రాజధానిలో కుట్రకోణం నిజం. వాచ్మెన్ పైపులకు నిప్పంటించినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఒంగోలులో పలు చోట్ల సీతారాముల కళ్యాణం, హాజరైన భక్తజనం. డి న్యూస్లో నేటి మాట. అహం వలన ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే అహాన్ని సమీపంలోకి రానీయకండి.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.